అన్యాయాన్ని ప్రశ్నించటమే ఆమె నేరమైంది. వేధింపులపై గలమెత్తి ప్రాణాలు పోగొట్టుకుంది. తమ బిడ్డ ప్రాణత్యాగానికి బాధిత కుటుంబం న్యాయం కోరుతోంది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. లెక్చరర్ వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒడిశాను కుదిపిస్తోంది. ఒడిశాలోని బాలాసోర్లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లెక్చరర్ సమీర్ కుమార్ సాహు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బాధిత విద్యార్థినిని లైంగికంగా వేధించిన సాహు తనకు ఏం కావాలో ఆమెకు తెలుసని, అర్థం చేసుకోలేకపోవడానికి చిన్నపిల్ల కాదంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశాడట. కళాశాల క్రమశిక్షణ కమిటీకి చేసిన ఫిర్యాదులో బాధితురాలే ఈ విషయాలను స్వయంగా వెల్లడించింది. వ్యతిరేకించినందుకు తనను సమీర్ సాహు మానసికంగా వేధించాడని వాపోయింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న లెక్చరర్ సమీర్ సాహును తొలగించాలని కాలేజీ అంతర్గత ఫిర్యాదు కమిటీ కళాశాల అధికారులకు సిఫార్సు చేసింది. అయితే కళాశాల అధికారులు ఇప్పటి వరకు సాహుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తన కుమార్తె ఫిర్యాదు గురించి తెలిసినా చాలా మంది అధికారులు పట్టించుకోలేదని బాధితురాలి తండ్రి ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి తండ్రితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విద్యార్థిని ఆత్మాహుతి ఘటన నేపథ్యంలో ఒడిశాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మృతి చెందిన విద్యార్థినికి న్యాయం చేయాలంటూ బిజు జనతాదళ్ కార్యకర్తలు బాలాసోర్ బంద్ చేపట్టారు. కోల్కతా చెన్నై జాతీయ రహదారిని దిగ్బంధించారు. అటు భువనేశ్వర్లో అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీజేడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆందోళనకారులపై టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించారు పోలీసులు. ఇంటిగ్రేటెడ్ బీఈడీ 2వ సంవత్సరం చదువుతున్న బాధిత విద్యార్థినిని విభాగాధిపతి సమీర్ సాహు కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడు. తన మాట వినకుంటే భవిష్యత్తు నాశనం చేస్తానని బెదిరించసాగాడు. ఇవి భరించలేని ఆ విద్యార్థిని యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కాలేజీలోనే నిరసన చేపట్టిన ఆమె జూలై 12న ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పండించుకుంది. సోమవారం అర్ధరాత్రి ఆమె ప్రాణాలు కోల్పోయింది.